గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కినిసియాలజీ అనే టాపిక్లో ఒక 5 to 10 పాయింట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కినిసియాలజీ అంటే ఏంటి, అది ఎట్లా ఉద్భవించింది, ఏ పదాల కలయిక నుంచి అది ఏర్పడింది అనేది చూసుకున్నట్లయితే, మానవ శరీరంలో చాలా సంక్లిష్టమైన వ్యవస్థ ఈ కినిసియాలజీ అనేది. ఇది యాంత్రిక మరియు జీవశాస్త్ర నియమాలు, ఆ సూత్రాలకు లోబడి ఇది పనిచేస్తుంది. అంటే మెకానికల్ అండ్ బయోలాజికల్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్వి ఇది లోబడి ఉంటుందన్నమాట కినిసియాలజీ అనేది. 50 సంవత్సరాలుగా కినిసియాలజీ అనే పదాన్ని క్రీడాకారులు మరియు వ్యాయామ విధిలో ఉపయోగిస్తున్నారు. ఈ కినిసియాలజీ ఎలా అంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలైన USA, USSR, GDR, FRG లాంటి మొదలైన దేశాల్లో కినిసియాలజీపై బాగా అన్వేషించి దాని అధ్యయనంలో అభివృద్ధిని సాధించినటువంటి దేశాలు అన్నమాట ఇవి. అయితే రష్యాకు చెందినటువంటి ప్రముఖ వైద్యుడు డాక్టర్ రొగోజ్కైన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, ఒలింపిక్ క్రీడల్లో గొప్ప విజయాలు సాధించాలంటే ఈ కినిసియాలజీలో విద్యార్థులకు అంటే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలనేది చెప్పాడనమాట. ఓకే, సరే, దీని మీనింగ్ ఏంటి, కినిసియాలజీ అంటే మీనింగ్ ఏంటి అనేది కనుక చూస్తే, కినిసియాలజీ అనేది 2 గ్రీకు భాష పదాల యొక్క కదలికనే కినిసియాలజీ అనే పదము గ్రీకు భాషలో అయిన గ్రీకు భాష అయిన 2 పదాల కలయిక అన్నమాట. అదే కైనిన్ లేదా కైనసిస్ అంటే టు మూవ్ ఆర్ మోషన్ అన్నమాట. కైనిన్ లేదా కైనసిస్ మీన్స్ టు మూవ్ ఆర్ మోషన్. అలాగే రెండోది లోగస్ మీన్స్ ఏంటంటే టు డిస్కస్ లేదా టు స్టడీ. అంటే డిస్కస్ చేయడము లేదా స్టడీ చేయడం అనేది లోగస్ అర్థం. అంటే కైనిన్ లేదా కైనసిస్ మరియు లోగస్ అనే 2 పదాల యొక్క కలయికనే ఈ కినిసియాలజీ అనే అర్థం అన్నమాట. కినిసియాలజీ అనగా స్టడీ ఆఫ్ మోషన్ లేదా డిస్కస్ ఆన్ మూమెంట్ అంటే కదలికల శాస్త్రము. కినిసియాలజీ ద స్టడీ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ మోషన్ అంటే మానవ శరీరం యొక్క కదలికలు అన్నమాట. శరీరం యొక్క కదలికలనే కినిసియాలజీగా పేర్కొనవచ్చు. కినిసియాలజీ ద స్టడీ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ నోవింగ్ మోటార్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. కినిసియాలజీ అనేది 2 యొక్క కాంబినేషన్ అనమాట. ఒకటేంటి, అనాటమీ, అలాగే ఫిజియాలజీ. అనేటిది 2 యొక్క కాంబినేషనే ఈ కినిసియాలజీ. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కినిసియాలజీ ఈజ్ రిలేటెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, అనాటమీ, స్పోర్ట్స్ మెడిసిన్, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, బయోఫిజిక్స్, బయో ఇంజనీరింగ్, బయోమెకానిక్స్, అలాగే
or enoric sorry and other fields where human మూమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అంటే వీటన్నిటిలో కూడా ఉమెన్ ఇప్పుడు కిన్సియాలజీ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని అడిగితే ఏమంటుండే ఇక్కడ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, అనాటమీ అనే పద్ధతిలో కానీ, స్పోర్ట్స్ మెడిసిన్లో కానీ, ఎక్సర్సైజ్ ఫిజియాలజీస్ అనే సబ్జెక్ట్లో కానీ, బయోఫిజిక్స్లో కానీ, బయో ఇంజనీరింగ్లో కానీ, బయోమెకానిక్స్లో కానీ ఈ కిన్సియాలజీ అనేది ఇన్వాల్వ్డ్ అయి ఉంది అని తెలియజేస్తున్నారు. కిన్సియాలజీ ఈజ్ ఏ సైన్స్, అదొక సైన్స్ అన్నమాట. అనాటమీ ఫిజియాలజీ పైన సరైన అవగాహన లేకపోతే మనం కిన్సియాలజీ గురించి అర్థం చేసుకోలేము. ఒక స్కూల్లో పీఈటీ కానీ లేదా కోచ్ కానీ ముఖ్యంగా దీనిపైన అవగాహన కలిగి ఉండాలి అంటే స్ట్రక్చరల్ కిన్సియాలజీ అంటే ఆ కిన్సియాలజీ యొక్క స్ట్రక్చర్ పైన, అంటే దాని పూర్తి వివరణ పైన మనకు అవగాహన అనేది కలిగి ఉండాలన్నమాట ఖచ్చితంగా. కిన్సియాలజీని ముఖ్యంగా 4 జ్ఞాన రంగాల నుండి తీసుకోవడం అనేది జరిగింది. అంటే కిన్సియాలజీ అనే దాన్ని 4 జ్ఞాన రంగాల నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఆ జ్ఞాన రంగాలు ఏంటివి అంటే కనుక 1 అనాటమీ, ఫిజియాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. అంటే ఈ మ్యాథమెటిక్స్, ఫిజియాలజీ, అనాటమీ అనే ఈ 4 రంగాల నుండి తీసుకోబడినటువంటి శాస్త్రమే కిన్సియాలజీ, కదలికల శాస్త్రము. కిన్సియాలజీ ముఖ్యంగా బయోమెకానిక్స్, మస్క్యులోస్కెల్టల్ అనాటమీ అండ్ న్యూరోమస్క్యులర్ సైకాలజీ న్యూరోమస్క్యులర్ సైకాలజీ పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కిన్సియాలజీ అనేది ముఖ్యంగా దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే స్కెల్టన్ అనాటమీ, మస్క్యులోస్కెల్టల్ అనాటమీ, బయోమెకానిక్స్ అండ్ న్యూరోమస్క్యులర్ సైకాలజీ పైన ఈ కిన్సియాలజీ అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నాం. కిన్సియాలజీ డీల్స్ విత్ బయోలాజికల్ మెకానిక్స్, స్ట్రక్చర్ అండ్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ. అంటే ఇవేం చేస్తుందంటే మెకానికల్గా, మిషన్గా, స్ట్రక్చరల్గా అంటే మనిషి యొక్క బాడీ పైన మనిషి బాడీ ఎలాంటి మూమెంట్స్ చేస్తుంది, ఎలా ఉంది అనేది కిన్సియాలజీ ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఒకసారి దీని హిస్టరీ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 800 BC నుండి పూర్వం 800 నుండి 1000 BC వరకు ఆ మధ్యకాలంలో ఆయుర్వేద మెడికల్ లిపిలో మొట్టమొదటిసారిగా దీర్ఘకాలిక మోకాల నొప్పికి, అర్థమవుతుందా, అంటే ఆ కాలంలో ఎక్కువ మోకాల నొప్పులు దీర్ఘకాలికంగా ఉండడంలో దానికోసం ఈ దీర్ఘకాలిక మోకాల నొప్పుల కోసం ఎక్సర్సైజ్ అండ్ మసాజులు చేయించమని చెప్పినటువంటి చెప్పినట్లు ఈ చరిత్ర చెప్తుందన్నమాట. దీని చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే దీని గురించి కిన్సియాలజీ గురించి అరిస్టాటిల్ ఏమన్నాడని పరిశీలిస్తే మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఈ కిన్సియాలజీ పితామహుడు అంటే ద ఫాదర్ ఆఫ్ కిన్సియాలజీ అనగానే మనం ఎవరి పేరు చెప్పాలి? అరిస్టాటిల్ పేరు చెప్పాలి. ఎందుకంటే మానవ ప్రదర్శనకు అవసరమైన యాంత్రిక సూత్రాలను గురించి అధ్యయనం చేసిన వ్యక్తి ఈ అరిస్టాటిల్ గనక అతనే ఈ కిన్సియాలజీకి యొక్క పితామహుడుగా పరిగణించుతున్నాం.
సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇన్ హ్యూమన్ బాడీ, అంటే మనిషి యొక్క బాడీకి గురుత్వాకర్షణ కేంద్రము, అలాగే గురుత్వాకర్షణ నియమాలు మనిషి యొక్క ఏమంటారు మనిషికి ఇవి తులాదండ సూత్రాలుగా తెలియజేయవచ్చు అనమాట. అయితే ఇతను అవి చెప్పిండు. ఇతను ఇంకొక విషయం కూడా ఏం చెప్పిండంటే కిన్సియాలజీ అనేది పార్ట్ ఆఫ్ ఎనిమల్స్, అంటే పార్ట్ ఆఫ్ ఎనిమల్స్, మూమెంట్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఎనిమల్స్, యాక్షన్ ఆఫ్ మజిల్స్ గురించి ఈయన వివరించాడనమాట. అంటే ఎనిమల్స్లో పార్ట్స్ కానీ మూమెంట్స్ కానీ, అంటే ఒక ఎనిమల్ ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనిమల్ అనుకో, ఒక జంతువే అనుకో, ఏదైనా ఒక జంతువు గురించి దాని శరీరంలో ఉన్న పార్ట్స్ గురించి, దాని యొక్క శరీర కదలికల గురించి అది పూర్తి వివరించడంటువంటిది, దాని మజిల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే దాని గురించి వివరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ అన్నమాట. అలాగే అథ్లెట్స్ జంప్ ఫాదర్ ఇన్ దే హ్యావ్ weights in their hands and then if they have not, అంటే ఇక్కడ ఏమంటుండంటే మనిషి చేతుల్లో బరువు ఉంటే ఎక్కువ దూరం జంప్ చేయగలరు, మనిషి చేతుల్లో బలం ఉంటే ఎక్కువ దూరం జంప్ చేయగలరు. అండ్ అలాగే ఇంకోటి ఏంటి, అండ్ రన్నర్స్ రన్ ఫాస్ట్ ఇఫ్ దే స్వింగ్ దేర్ ఆర్మ్స్, అంటే ఇక్కడ ఏమంటుండంటే మనిషి చేతులను స్వింగ్ చేయటం వలన వేగంగా పరిగెత్తవచ్చును అన్న విషయాన్ని కూడా ఎవరు చెప్పారు, అరిస్టాటిల్ గారు చెప్పినారు. అలాగే కిన్సియాలజీ చరిత్ర బ్రౌన్, గ్లాసో, హర్ట్, బర్గ్స్, కూపర్ అండ్ రాష్చ్ మొదలగునటువంటి ప్రముఖులు కూడా దీని గురించి సమీక్షించారు. ఇంకొకటి ఏంటి, గ్రీకు తత్వవేత్తలైనటువంటి వాళ్ళు ఎవరు అంటే హిపోక్రట్స్ 460 BC నుండి 370 BC వరకు అతను. అతని కాలంలో హెరోడికస్ 480 BCలో, అలాగే మరియు అరిస్టాటిల్, వీరికి ఈ ముగ్గురికి కూడా కిన్సియాలజీ పైన అధిక ఆసక్తిని కలిగి ఉండేవారు. అంటే వీళ్ళ ముగ్గురికి కిన్సియాలజీ గురించి ఆసక్తి ఎక్కువగా ఉండేదన్నమాట. తెలుసుకోవాలని కానీ, దాన్ని పరిచయం చేయాలని కానీ, దాని ద్వారా విద్య నేర్పించాలని కానీ, ఇలాంటి వాటిలో వీరికి ఆసక్తి ఉండేది. అయితే హిపోక్రట్స్ ఏమన్నాడంటే ఇంద్రియ అవయవాల ద్వారా సెన్స్ ఆర్గాన్స్, అంటే ఇంద్రియ అవయవాల ద్వారా జ్ఞానం పొందటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన వాడు ఎవరు అంటే, ఇక్కడ ఇంద్రియ అవయవాల ద్వారా జ్ఞానం పొందటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన వాడు హిపోక్రట్స్. అలాగే హెరోడికస్ ఏమన్నాడంటే వ్యాధులను నయం చేయుటకు జిమ్నాస్టిక్స్ను ఉపయోగించేవాడు. ఏమంటున్నాడు ఈ హెరోడికస్ ఏం చేసేవాడంటే వ్యాధులను నయం చేయుటకు జిమ్నాస్టిక్స్ను ఉపయోగించేవాడు. హెరోఫిలస్ అండ్ ఎరాస్ట్రిటస్ అయితే 4వ స్థానంలో అలెగ్జాండ్రియా వైద్య పాఠశాలలో బోధించిన హెరోఫిలస్ మరియు ఎరాస్ట్రాటస్లు వీరిద్దరు కూడా వ్యాధులను నయం చేయుటకు మితమైన వ్యాయామాన్ని సిఫారసు చేసిరంట. వీరిద్దరు కలిసి ఏం చేసిరంటే 4వ స్థానంలో ఉన్న అలెగ్జాండ్రియా
వైద్య పాఠశాలలో బోధించారనమాట. ఆ పాఠశాలలో బోధించి ఏం చెప్పారు వీళ్ళంటే, వ్యాధులను నయం చేయుటకు మితమైన వ్యాయామాన్ని చేయాలనేది వీళ్ళు సిఫారసు చేసినట్లు చరిత్ర చెబుతుందన్నమాట. ఇంకొకటి